కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ప్రభుత్వ సమన్వయంపై పదే పదే దృష్టి సారిస్తున్న సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రజా ప్రతినిధుల పనితీరుపైన ఫోకస్ పెంచారా? ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి పనిచేయాలని స్పష్టమైన సందేశం ఎందుకిచ్చారు? సర్వేలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేతలకు వార్నింగ్ ఇచ్చారా? అవసరమైతే కఠిన నిర్ణయాలకు వెనకాడబోమన్న సంకేతాలిచ్చారా? ఎంపీల సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరంగా మారాయి. ఉండవల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో జరిగిన సమావేశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం, పార్టీపై వస్తున్న ఫీడ్బ్యాక్, స్థానిక ఎన్నికల వ్యూహంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సమన్వయం లేకుంటే పార్టీకి నష్టం తప్పదని, అవసరమైతే కఠిన నిర్ణయాలకు కూడా వెనుకాడబోమని సీఎం సంకేతాలిచ్చినట్లు సమాచారం. ఆ సమావేశంలో ఏమేం చర్చ జరిగింది అనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీలో సమన్వయం పెంచడం, ప్రజల్లో ప్రతిష్టను కాపాడుకోవడం, ఎన్నికలకు ముందే లోపాలను సరిదిద్దుకోవడం అనే దిశగా ఈ సమావేశం జరిగిందనే చర్చ సాగుతోంది. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంపీలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ అంతర్గత వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. త్వరలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సమన్వయం లోపిస్తే ప్రతిపక్షానికి ఆయుధంలా మారే అవకాశాలు ఉన్నాయంటూ సీఎం సీరియస్ అయ్యారట. ప్రజలు ప్రభుత్వం, పార్టీని ఒకటిగా చూస్తారని, కాబట్టి ఎవరి నియోజకవర్గం వారిదే అన్న ధోరణి సరికాదని సూచించినట్లు సమాచారం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లాలంటే ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం తప్పనిసరి అని సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఉంటేనే అధికారులు సైతం క్షేత్రస్థాయిలోకి వెళ్తారని సీఎం గుర్తు చేశారట. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సర్వేల అంశాన్ని కూడా సమావేశంలో సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. కొంతమంది నాయకులపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సర్వేలు చెబుతున్నాయని, అలాంటి వారిని ముందుగా సరిదిద్దేందుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే హెచ్చరికలను పట్టించుకోకుండా వ్యవహరిస్తే మాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేసినట్లు ప్రచారం జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక నాయకుడి వ్యవహార శైలి వల్ల మొత్తం పార్టీ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి వస్తే కఠిన చర్యలు తప్పవనే సంకేతాలను కూడా సీఎం ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో కూడా వ్యతిరేకత ఉన్న ప్రజాప్రతినిధులను పక్కన పెట్టడంతోనే ఎన్నికలు గెలిచామని గత జ్ఞాపకాలను గుర్తు చేశారట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో లోపాలను సరిచేసుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు కూడా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికార యంత్రాంగంలో తేడాగా వ్యవహరిస్తున్న వారిని కూడా గాడిలో పెట్టే చర్యలు తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 1999 ఎన్నికలను గుర్తు చేసిన చంద్రబాబు పార్టీ ప్రయోజనాల కోసం అప్పట్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, వాటి ఫలితంగానే విజయాన్ని సాధించామని చెప్పినట్లు సమాచారం. అవసరమైతే ఇప్పుడు కూడా పార్టీ ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేందుకు వెనుకాడబోమనే సందేశాన్ని ఆయన ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమావేశంలో కొంతమంది ఎంపీలు కూడా తమ అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. మంచి కోసం సూచనలు చేసిన కొందరు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లి వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని ఓ ఎంపీ ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై స్పందించిన చంద్రబాబు విమర్శలు రాజకీయాల్లో సహజమేనని, తనను కూడా విమర్శించేవారు ఉంటారని, అయితే పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని సూచించినట్లు తెలుస్తోంది. ప్రజల్లో పార్టీ ప్రతిష్టను కాపాడేలా ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వం, పార్టీ రెండింటికి ప్రయోజనం ఉంటుందని సీఎం స్పష్టం చేసినట్లు సమావేశంలో పాల్గొన్న వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూటమికి కలిసి వస్తాయా, లేక ప్రతిపక్షం కూటమిని కలవరపెట్టేలా చేస్తున్న పరిణామాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే.